హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాక్ నెక్ సైడ్ బో డిజైన్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మీరు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్, అలాగే లైనింగ్ వచ్చేసి కాటన్ తీసుకున్నాను. ముందుగా బాడీ పార్ట్ మార్క్ చేసుకుందాం. బాడీ పార్ట్ వచ్చేసరికి 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఒకటి ఫ్రంట్ పార్ట్కి, అలాగే ఇంకోటి వచ్చేసి బ్యాక్ పార్ట్కి. అండ్ దీని లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్, ఖర్చుతో కలిపి 14 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ ఏమో 5.5 మార్క్ చేసా. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసరికి 6 ఇంచెస్ తీసుకుని స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నా. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర 1.2 ఇంచెస్తో మార్క్ చేసి ఆర్మ్ హోల్ కరువు అలాగే చెస్ట్ వచ్చేసరికి నేను 7.75 ఇంచెస్ తీసుకుంటున్నా. వేస్ట్ వచ్చేసరికి 7.25 ప్లస్ 1 ఇంచ్ ఏంటంటే మనం డాట్స్ పెడతాం కదా, దానికోసం తీసుకుని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నెక్ మార్క్ చేసుకుందాం. నెక్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే డెప్త్ వచ్చేసరికి 4 ఇంచెస్ తీసుకుని ఇలా స్లైట్గా షేప్ తీస్తున్నా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని షేప్ తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు తీసుకుంటున్నా. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకుని ఈ మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో వేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్కువతోటే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ముక్క అటు ఇటు జరగకుండా ఉండడం కోసం మెయిన్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేస్తున్నాం. ఇలా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు డ్రా చేసాం కదా, దాన్ని కూడా ఇలా కట్ చేస్తున్నా. నెక్స్ట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్క్ చేసుకుందాం. బ్యాక్ నెక్ షోల్డర్ వచ్చేసరికి 2.5 తీసుకుంటున్నాం రిమైనింగ్ నెక్ కోసం. అలాగే డెప్త్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇది ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ తీసేసుకుంటున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాం. నేను ఈ వీడియోలో ఓన్లీ బో డిజైన్ గురించి చెప్తున్నా. దానికోసం ముందు బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేసేసుకుందాం. లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నా బ్యాక్ నెక్కి. చుట్టూ అలా లైనింగ్ అలా పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. అలా షోల్డర్, నెక్ అలాగే సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర కూడా స్లైట్గా ఇలాగా స్టిచ్ వేసుకుని తర్వాత సైడ్స్ కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకుని ఇప్పుడు నెక్ కట్ చేద్దాం. ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీనిని రివర్స్ చేద్దాం. రివర్స్ చేసిన తర్వాత
పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద డాట్స్ కూడా స్టిచ్ చేసేసాను నేను. ఇప్పుడు మనం లైనింగ్ గ్రీన్ ఏసాం కదా! సో, గ్రీన్ ఏస్తే ఎలిగెంట్‌గా కనిపిస్తుందని నేను గ్రీన్ లైనింగ్‌ని తీసేసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి కాటన్ పీసే అనమాట. కాటన్ పీసే తీసుకున్నాను. అండ్ దీని లెంత్ వచ్చేసరికి నేను 4 ½ ఇంచుమించు 5 ఉంది. విడ్త్ వచ్చేసరికి 4 ½ 5 తీసుకోవచ్చు. అండ్ లెంత్ వచ్చేసరికి మన ఇష్టం. మనకి ఎంత హైట్ కావాలంటే అంత. అండ్ దాన్ని మిడిల్‌లోకి ఇలా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు. మనకి ఎంతైతే లెంత్ కావాలో అంతవరకు చివర్లో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎక్కువ వైడ్‌లోనే స్టిచ్ చేసుకుంటేనే మనకి లుక్ వస్తది. అలా చివరికొచ్చేసరికి కొంచెం షేప్ తీద్దాం. నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ తీసుకోండి. కొంచెం కర్వ్ షేప్ ఇలా డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ వేద్దాం. అండ్ చివర్లో చిన్న గ్యాప్ ఇచ్చుకుంటే మనకి దాన్ని రివర్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చివర్లో కొంచెం కుట్టేయకుండా అలా వదిలేయండి. ఆ హోల్‌లో నుంచి మనం దానిని రివర్స్ చేద్దాం. ఇది కాటన్ లైనింగే కాబట్టి ప్లెయిన్ ఫ్యాబ్రికే కాబట్టి నేను 2 సైడ్స్ ఒకేలా ఉంటుంది కాబట్టి నార్మల్‌గానే స్టిచ్ చేశాను. అదే మీరు వేరేది ఏదైనా తీసుకుంటే కొంచెం డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ ఏమన్నా తీసుకుంటే కనుక రైట్ సైడ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేయాలి. అలా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రాస్ కొంచెం ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. లూప్ టర్నర్ ఉంటుంది కదా! దాంతోటి రివర్స్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఐరన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుందన్నమాట. దానిపైన ఇంకో కుట్టు వేసుకుందాం ఇప్పుడు. ఇలా చివరికొచ్చేసరికి చివర్లో మనం చిన్న గ్యాప్ ఉంచాం కదా! దానిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని దానిపైన స్టిచ్ వేయాలి. ఇదే విధంగా ఇంకోటి కూడా రెడీ చేసుకోవాలి. 2 సైడ్స్ పెట్టుకోవాలి కాబట్టి 2 ఉండాలి. మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ తీసుకుని రిమైనింగ్ పీస్ కట్ చేస్తున్నా. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా! దానిని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్‌గా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకోటి కూడా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే లైనింగ్ అటాచ్ చేసుకుని రివర్స్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అలాగే కింద వచ్చేసరికి నేను ప్లీట్సే పెడుతున్నా. ఇది లైనింగ్ అనమాట. లైనింగ్‌కి ప్లీట్స్ పెట్టి స్టిచ్ వేస్తున్నా. సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ప్లీట్స్ పెట్టి స్టిచ్ వేస్తున్నా. ఈ వీడియోలో ఏంటంటే నేను ఓన్లీ బో డిజైనే డీటెయిల్‌గా చెప్పాలి అనుకున్నా. మీకు ఇలాంటి ఫ్రాక్ డిజైన్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నా ఛానల్‌లో ఉంటాయి, తప్పకుండా చూడండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.